హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్దీ ఫుడ్ ఈరోజు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఇక్కడ నేనైతే రైస్ వాడట్లేదు, ఇంకా అంత పెద్ద కష్టం కూడా కాదు. ఈజీగా ఇంట్లోనే మనం హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా అండి, లేదా నైట్ డిన్నర్గా అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి ఒక 2-3 క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, మిర్చి అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఒక మీడియం సైజు కప్పుకి మనకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత పెసలు అయితే ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇవి ఊరి నుంచి తెచ్చింటివి, అందుకే అంత గ్రీన్ అనిపించవు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇక నేను ఎక్కువ ఆయిల్ పెట్టట్లేదు. మీరు గమనించినట్టయితే కొంచెమే ఆయిల్ తీసుకుంటున్నా. హెల్దీ అని చెప్పాను కదా, మరి ఎక్కువ ఆయిల్ పోయే అవసరం ఉండదు. వీటికి నేను మీడియంగా కట్ చేసుకున్నాను అండి, మరీ సన్నగా కాదు ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు, పచ్చివాసన పోతే చాలు, మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇలాగే క్యారెట్ కూడా, ఇవి కూడా 2 కొంచెం మీడియంగా మగ్గిపోతే చాలు. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయినా కూడా అంత బాగుండదు. మీడియంగా అయితే మనకెందుకు అంటే, మనము నార్మల్గా చెప్పాలి అంటే ఉల్లిపాయ మరీ ఫ్రై అయి తినే కంటే నార్మల్గా కొంచెం ఫ్రై అయ్యి కుక్ అయ్యడం అయితే చాలా మంచిదన్నమాట. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే ఇవి గుగ్గుళ్ళు అంటాం మేము మా సైడు. ఒక్కొక్కరు కుడాల అంటారు, ఇక్కడ నాకు తెలియదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇవన్నీ మంచిగా ఇట్లా కలిపి ఒకసారి మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. మూతకు పెట్టి లో ఫ్లేమ్ పెట్టాను, నేను హై ఫ్లేమ్ పెట్టలేదు. ఇక్కడ గమనించినట్టయితే ఆయిల్ కూడా ఎక్కువేం లేదు, ఆయిల్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఎందుకు అంటే రైస్ తినరు, ఒక ఎగ్జాంపుల్ లావ్ అయిపోతాం, లేదు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఇవి మనం హెల్తీగా అందులో ఈజీగానే అయిపోతుంది. మీరు ఒక ప్లాన్ చేయండి, ఒక సైడ్ అయితే పెసలు పెట్టేసి ఇంకో సైడ్ మనం తాలింపు వేసే లోపల పెసలు అయితే ఉడికిపోతాయి. కాకపోతే ఇక్కడ మనం ఎక్కువ వాటర్ తీసేయను, నార్మల్గా ఇట్లా వంచేస్తున్నా. ఎందుకు అంటే నేను ఇప్పుడు క్యారెట్ వేసాను కదా, అవి అంతా బాయిల్ అవ్వదు, అందుకనేసి వీటిల్లో ఉండే కొంచెం వాటరే మళ్ళీ అవి బాయిల్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. చూద్దాము, కొంచెంగా వాటర్ పడుతున్నాయి, అలాగే ఉడకబెట్టిన పెసలు ఇందులో మార్చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను స్టవ్ అయితే చాలా లో ఫ్లేమ్లో పెట్టేసిన. ఇక్కడ నేను కలపట్లేదు, ఇలా ఏమంటారు దమ్ పెట్టేస్తున్నా. ఏది పెసలు క్యారెట్కి ఉల్లిపాయలకి ఆవిరికి మగ్గిపోయేలాగా ఇట్లా పెట్టేసి మూత పెడతాను అనమాట. ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ లోపల ఇలా లో ఫ్లేమ్లో పెట్టాము అంటే మంచిగా క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోతాయి. క్యారెట్ 2 ఫింగర్స్తో నలిపినా కూడా నలిగిపోయేంత కుక్ అయిపోతుంది అనమాట. మనకి కావాలి అంటే పెసలు మనం ఎప్పుడైతే ఉడకబెట్టడానికి స్టార్ట్ చేస్తామో ఒక గుప్పెడు కానీ కొంచెం ఎక్కువ కానీ పల్లీలు కూడా వేసుకోండి. అలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను పల్లీలు వేయట్లేదు. ఈ మెథడ్లో నేను ఒక్కొక్కసారి ఏం చేస్తా, పిల్లలకి క్యారెట్ ముక్కలు సరిగ్గా తినరు వీళ్ళు, అందుకనేసి అట్లా కాకుండా ఏం చేస్తానంటే క్యారెట్ తురిమి సేమ్ ఇలాగే క్యారెట్ తురిమి కూడా నేను తాలింపు పెట్టేస్తాను అనమాట. ఇది చూసినారా, క్యారెట్ అయితే మంచిగా ఉడికిపోయింది, అసలు పచ్చితనం అంటే లేదు. ఇంకా మీకు అర్థమవుతుందని చూపిద్దాం అనుకున్నా, కానీ అదైతే అసలు నాకు ఆగట్లేదు. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా, నలుపుదాం అనేస్తే ఇక్కడ నేను గరిటతో ఇలా ప్రెస్ చేస్తే అదేమో ఎగిరి పక్కకి వెళ్ళిపోయింది. ఇలా 2 ఫింగర్స్తో ప్రెస్ చేస్తే ఇలా అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట. అదే మనకి కావాలి, ఒకవేళ ముక్కలుగా కాకపోతే మనం ఏం చేస్తాము, తురిమి కూడా వేసుకోవచ్చు. అదైతే ఇంకా పక్కకు కూడా తీయలేరు పిల్లలు. మనకి ఇష్టమైన వెజిటేబుల్ ఏవైనా అంటే ఆలు కూడా వేసుకోవచ్చు, అంటే మరి అది కర్రీలాగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా అంటే డిన్నర్లా కానీ పిల్లలకి లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి, హెల్దీ ఫుడ్. అలాగే పిల్లలందరితో కలిసి అయితే ఈజీగా తినేస్తారు. మనము డైరెక్ట్గా ఏమంటారు క్యారెట్ ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదు, కానీ ఇట్లా మగ్గడం అంటే అదే ఆవిరికి ఉడికిపోయింది అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మనం 1-2 సార్లు మనం ట్రై చేసినారు అంటే మీరు కూడా ఇష్టపడతారు. నేను మా వారికి అయితే ఇట్లే చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. పిల్లలకి లంచ్ కాదు స్నాక్స్ లాగా అయితే పెట్టచ్చు అని చెప్పబోయి మర్చిపోయాను. అయితే ఇక్కడ నేను సాల్ట్ పెసలతో పాటు వేసి ఉడికించుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.